యోబు పోరాటం చేశాడండి. అందుకే అన్నాడు, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన. నేను ఈ సహించిన, ఎవరు సహించారు శ్రమలని? నేనంటాను, శ్రమలను సహించేవాడే పోరాడగలడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమన్నారు? సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని. చూసారా, సహించిన వారు ధన్యులని. యోబు గారు ఈ శ్రమలన్నిటిలో కూడా ఏం చేశాడు సార్? సహించాడు. శ్రమలతోనే పోరాటం. నీకు అనుకుంటుంది, ఎంతకాలం అండి పిల్లోడితో నేను పోరాడాలి, ఎంతకాలం అండి అప్పులతో నేను పోరాడాలి, ఎంతకాలం ఈ సమస్యలతో పోరాడాలని నువ్వు దేవుని దగ్గర కూడా నిలబడి దేవుని అడుగుతున్నావు కదా. ఇంకా నా శరీరం సహకరించట్లేదు సార్, నేను పోరాడే ఓపిక నాకు లేదని నువ్వు అంటున్నావు కదా. కానీ దేవుడు ఈ రాత్రి మాట్లాడే మాట ఏంటో చెప్పనా? నువ్వు సహిస్తే, పోరాడితే విజయాన్ని నువ్వు చూస్తావు, విజయాన్ని చూస్తావు. విజయాల పరంపరము నీ కుటుంబంలో నువ్వు చూడబోతున్నావు. అది ఫైనాన్సెస్ విషయంలోనైనా సరే, అప్పుల విషయంలోనైనా సరే, నీ బిడ్డ జీవితంలోనైనా సరే, ఒకవేళ రోగముల విషయంలోనైనా సరే, బలహీనతల విషయంలోనైనా సరే, నీవు సహిస్తే విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. ఎస్ నా కుమారుడా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నా, నీతోనే ఈ దినం ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నా. ఏంటి ఈ శ్రమలు అనుకుంటున్నావా? ఎంతకాలము నేను సహించగలిగిన అనుకుంటున్నానా? ఎంతకాలము నేను పోరాడాలని అనుకుంటున్నావా? ఏమో, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు కదా. దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటో చెప్పనా? నీవు సహించుకుంటే, ఓర్చుకుంటే, పోరాడగలిగితే అంతిమ విజయం ఏంటి చెప్పనా? 2 అంతల దీవెన నీ కుటుంబంలో నువ్వు చూడబోతున్నావు, నీ వ్యాపారంలో చూడబోతున్నావు, నీవు చేసే వ్యవసాయంలో చూడబోతున్నావు, నీవు చేసే ప్రతి పనిలో నీవు చూడబోతున్నావు. అత్యధికమైన విజయాలు దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చునుగాక. నిజమే కదా. సహనం ఉందా? శ్రమలు, సహనము, పోరాటము ఈక్వల్ టు విజయం. చెప్పండి అందరూ. శ్రమలు, పోరాటం, సహనము ఈక్వల్ టు విజయం. చెప్పండి అందరూ. శ్రమలు, పోరాటం, సహనము ఈక్వల్ టు విజయం. మరి పోరాటంలో ఉత్తినే సహనం లేకుండా పోరాడితే ప్రయోజనమేమీ లేదు. సహనముతోనే సహించుకుంటూ, ఓర్చుకుంటూ నువ్వు పోరాడితే విజయము నీవు చూడగలవు. ఆమేన్, ఆమేన్. ఇది 3వది. 4వది పౌలు చెప్తాడు. తిమోతి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దానిని పొందుటకు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు. ఏంటండి? విశ్వాసములో మంచి పోరాటం అంట. బైబిల్ గ్రంథంలో విశ్వాసంతో పోరాడిన వీరుడు ఎవరంటే అబ్రహాం గారే. అబ్రహాం గారి తర్వాతే ఎవరైనా విశ్వాసములో ఏం చేయాలి అంటే పోరాటం చేయాలి. విశ్వాసముతో పోరాటం ఏంటండి? అవునండి, విశ్వాసంతో ఉన్నవాడు పోరాటం చేయలేదా? నీ కొడుకునిస్తానని చెప్పాడు దేవుడు అబ్రహాంకి. ఎప్పుడు? 75వ సంవత్సరం ఇస్తానన్నాడు. మరి ఆయనకి 100 ఏళ్ళు వచ్చింది. ఎన్నేళ్ళు? 100లోంచి 70 తీసాడు త్వరగా. 25 సంవత్సరాలు అబ్రహాము విశ్వాసంతో పిల్లల కోసం పోరాటమే చేస్తున్నాడు. మళ్ళీ మనమాట అదే స్థానంలో నువ్వు ఉంటే 20 సంవత్సరాలు ఆగుతావా?
మాట్లాడవండి. ఏచే రక్తం వేచే ఈ వారం గుడికొత్తే రేపు వారం చేయాలి. చేసేయి, దేవుని స్తోత్రం ఇచ్చేయాలంతే. దేవుడు హల్లెలూయా. లేకపోతే నాకు దేవుడు ఏం చేశాడు? అందరికీ చెప్తున్నాడు, నాకేం చేశాడు? హలో, విశ్వాసముతో 25 సంవత్సరాలు అబ్రహాము ఏం చేశాడమ్మా? పోరాటం చేశాడు తల్లి. అదే మాట రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదివి పెట్టండి. ఓకే. ఓకే. ఉండి తన శరీరము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవునిని మహిమపరచుచు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందుకొనెను. కొడజబడ్లో హల్లెలూయా. ఎందులో ఉండాలి నాన్న బలం? అది అంతేగాని చంగంలో బలం లేదు, చౌకుల్లో బలం లేదు. ఏజ్ రక్త విజయ్ విశ్వాసంలో బలం ఉంటే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అదే సంఘంలో బలం ఏముంటుంది? ఏజ్ రక్త విజయ్ సంఘంలో ఎవరు? నువ్వే ఉన్నావు. దేవుని స్తోత్రం. నువ్వు బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటుంది. నీ విశ్వాసం బలంగా ఉంటే సంఘంలో బలంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అదే ఏజ్ రక్త విజయ్ బలమైన సంఘం, బలమైన చూత్తకి బాగా కనపడుతుంది. పైన ఈ తీర్థ లోపడంత ఆకారం అంటే చూసేది దడుచుకుంటారు. ఏజ్ రక్త విజయ్ అక్కడ పైన సూట్ వేసేసుకుంటే అంతే ఏజ్ రక్త విజయ్. ఏంటి రాని లోపల తీర్థ అన్ని లోపల సొట్ట అనేది కవరింగ్ కోసం అన్నాడు ఏజ్ రక్త విజయ్. ఈ ఎదురు చూసి అమ్మాయికి ఫేస్ ఏమనుకుంటుంది? ఆడేమో లోపల ఉన్న చొక్కాకున్నా అది అర్థమైందా మీకు? కవర్ చేసుకోవడానికి ఏదో మేకప్ మెయిపెరుపు. నువ్వేమనుకుంటావంటే అయ్యి బాబు ఆడి దగ్గర అంత ఉందని. అమాయకురాలా ఏమీ లేదు. అది కవర్ చేసుకుంటానికి ఏజ్ రక్తం వేజేయి. హలో, బలం ఎందులో ఉండాలి? విశ్వాసంలో ఉండాలి. బలం ఎందులో ఉండాలి? ప్రార్థనలో ఉండాలి. బలం ఎందులో ఉండాలి? నీ వాక్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హలో, విశ్వాసంలో బలం లేకపోతే ఏం పని అవుతుంది అబ్బాయి? ఈయన 25 సంవత్సరాలు పోరాటం చేశాడు. చెప్తాను నేనండి జాగ్రత్తగా. 100 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి. ఆమెకేమో సారమ్మ కూడా ముసలిది అయిపోయింది. గర్భమేమో ఏమైంది? ఇక్కడ ఎలాగుంది కానీ పాత నిబంధనలు ఏముందంటే స్త్రీ ధర్మము నిలిచిపోయాను, తర్వాత గర్భము మృతతుల్యమైపోయాను, 3 బలము ఉడుకుపోయిన. 3 పదాలు ఉన్నాయి. ఈవిడ ఫిక్స్ అయిపోయింది ఏంటి? నాకు పిల్లలు పుట్టరండి. అందుకే బీదుడి కాలం వచ్చేటప్పుడు నీ ఒళ్ళో కొడుకుంటాడు అనగానే పళ్ళని బయట ఆడేసి నవ్వింది. ఎవరో? శారమ్మ. నవ్వడానికి రీజన్ ఉంది. ఆవిడికి ఇంకా పని అవుదని నవ్వేసింది. దేవుని స్తోత్రం. ఇంకో కారణం ఉంది. అసలు వయసులో లేని సరదా. చెప్పండి, అసలు వయసులో లేని సరదా ముసలి వయసులో ఎందుకని నవ్వేసింది అబ్బాయి? నాకు ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది. నా జీవితంలో జరిగిన సంఘటన, రైల్లో జరిగిన సంఘటన నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఓ పెద్ద ఆయన పంచి కట్టుకుని ఉన్నాడు. ఓ కుర్రోడు ఆడేస్తున్నాడు. తాతగారు మేము మనం నట్టుకొచ్చు కదా అంటే వాడు ఎలా చూస్తున్నావు ఇంకా దేవుని స్తోత్రం. ఆయన దగ్గర తీసుకుని వచ్చి ఏమన్నాడు తెలుసా? ఈడు నా మనవడు కాదు, నా కొడుకు. ఏంటి చచ్చికి ఎలా? ఏడు నా మనవడు కాదు, నా కొడుకు అనగానికి నాకు ఫీజులు మాడిపోయి ఏజ్ రక్తం ఇచ్చి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా అన్నట్టు ఇంకా నాకు సౌండ్ లేదు. తెగన నా పక్కన ఉన్న వాళ్ళు తెగన వేసారు. దేవునికి స్తోత్రం. నవరం మరి. అప్పుడు నేను అనుకున్న చారమ్మ కూడా ఆ రోజుల్లో నవ్వటంలో తప్పేమి లేదు. మరి చారా నువ్వు నవ్వనేలా. కానీ అక్కడ మాట ఏంటంటే ఇవన్నీ జరిగినని ఆలోచించుకున్నాడండి అబ్రహాం. కానీ అవిశ్వాసం రాలేదు. ఏంటి? వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా ఏం చేశాడు? అది పాయింట్. విశ్వసించాడు. అది ఆమేన్.
అంటే విశ్వాస పోరాటంలో ప్రకృతిగా ఏం జరిగినా నీకు సంబంధం లేదు. అది నువ్వు ఇల్లు కట్టాలి, దమ్ముడి చేతిలో లేదు, అది నీకు సాధ్యం కాదు. విశ్వాసంలో పోరాటం చేస్తే నువ్వు కట్టగలవు. విశ్వాస పోరాటంలో పోరాడితే ఎందుకు చేయడన్న తల్లి చేస్తాడు కదా. చెప్పండి, ఏం చేస్తాడు? చేస్తాడా లేదా? మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు సార్. ఏమండి, మృతతుల్యమైపోయిన గర్భము తెరవబడింది. వాగ్దానాన్ని నమ్మినప్పుడు విశ్వాసములో ఏం తెచ్చుకున్నాడు? బలము తెచ్చుకో. విశ్వాసంలో ఎప్పుడు నువ్వు బలహీనరాలు కావద్దు. చెయ్యి. ఏమో నా విశ్వాసానికి పోరాటమేమో. పౌలు అదే అంటాడు, విశ్వ సంబంధమైన మంచి పోరాటం నేను పోరాడుతూనే నిత్య జీవము నేనేం చేస్తాను? చేపడతాను. ఏ పోరాటం తెలుసా? నువ్వు విశ్వాసం ఉందా కాబట్టి నీకు పోరాటం. చెప్పండి, అబ్రహాంకి పోరాటం ఉందా లేదా? పోరాడాడా లేదా? ఫలితం వచ్చిందా లేదా? వచ్చిందంతే. పూర్వకాలము ప్రవక్తలైన వారందరూ కూడా విశ్వాసముతో పోరాడి అగ్ని బలమును చల్లార్చేశారు, సింహాలలో మూసేశారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళందరూ దేంతో పోరాడారమ్మా? విశ్వాసంతోనే కదా. నీవు నేను మనం విశ్వాసంలో పోరాడాలి. చెప్పండి, ఏం చేయాలి? పోరాడాలి, అంతే. పోరాడితే పోయేదేమీ లేదుగా. ఎందుకో తెలుసా? విశ్వాసము. పోయిన ఆన్లైన్లో దేవుడు అదే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు, అది కలవరపడిన మాట్లాడా. వచ్చిన మొక్కలకి అర్థం, రాని మొక్కలకి ఏం అర్థం అవుతాయి? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మాట్లాడాడు లేడా అండి? నువ్వు భయపడవని మాట్లాడలేదా? సిగ్గుపడవని మాట్లాడలేదా? కలవరపడవని మాట్లాడలేదా? చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ ఎవరికో తెలుసా? విశ్వాసంలో పోరాటం చేసేవాడు పొందుకోగలడు. ఎస్, ఒక పోరాటంలో నువ్వు నిలబడితే నీ విశ్వాసం చెక్కు చెదరకుండా ఉండాలి. ఎలా ఉండాలి? చెక్కు చెదరని విశ్వాసం. ఎస్, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు తల ఎత్తుకొనిగా చేస్తాడు, నా దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఎక్కడ తల దించుకున్నాడో అక్కడ నా ప్రభు తల ఎత్తుకునేట్టుగా చేశాడు. ఎక్కడ నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ నోటుతోనే శబాష్ శబాష్, శత్రువు తల దించుకుని సిగ్గుపడేటట్టుగా ప్రభు చేశాడు. అది సార్ విశ్వాసమునకు పోరాటం అంటే. ఈరోజు సేవ కూడా అటువంటి ఛాలెంజింగ్ జీవితం నీలో ఉండాలి. జరగలేదని దుకాణం మార్చేసి దొంగ రకంగా ఉండకూడదు. నువ్వు సరి అయిన విశ్వాసంతో ఉండు, విశ్వాసంతో పోరాటం చేయి, నిలబడి ఎదురు నిలబడు. విజయాలు మన జీవితాలు మనం చూడగలం. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందా? విశ్వాసముతో తుదముట్టుకు. అందుకే ఆయన నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును నేను ఏం చేస్తానన్నాడు పౌలు గారు? విశ్వాసాన్ని నేను కాపాడుకుంటానన్నాడు. పోరాటం చేయాలి, దానిని కాపాడుకోవలసిన వారంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎన్ని చెప్పాను? ఏడు చెప్పండి, 4 టకటకని. 1 పాపంతో పోరాడాలి, 2 ప్రార్థనలో పోరాడాలి, 3 శ్రమలలో పోరాడాలి, 4 విశ్వాసముతో. రైట్, బాగానే ఉన్నారు. 5వదిగా మనం చూద్దాం. 5వదిగా మనం చూచినప్పుడు శరీరముతో నిరంతరము పోరాటమే. ఇది చాలా కావలసిన అంశం. ఇది అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. 16-10. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించను. ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. దేవుని బిడ్డలారా, శరీరానికి ఆత్మకును నిరంతరం ఈ పోరాటం. భూమి మీద నుండి మనం వెళ్ళే వరకు ఈ పోరాటం తప్పదు. దేనికి? శరీరానికి ఆత్మకు ఏం జరుగుతుందంట?
చెప్పండి గట్టిగా. శరీరం ఏం చెప్తుందంటే పొద్దునుంచి అలసిపోయావు, పడుకో శుభ్రంగా. మరి ఆత్మ ఏం చెప్తుంది? అయ్య బాబు ఎలవే బాబు రేపు పొద్దున ఆదివారం ఉతికారే చత్తడి హెచ్చు రక్తం వేసేయను వెళ్ళు అని ఏం చెప్తుంది? చెప్పండి. దేవునికి భయపడేవారి కంటే పాస్టర్ గారికి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు, పెద్ద మనుషులు. హలో, ఆత్మ ఏమడు? నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి, వాక్యం విను, నిరంతరం నువ్వు ప్రార్థన చేయి అని ఆత్మ చెప్తే శరీరం ఏం చెప్తుంది? ఇంకొక కొంచెం నిద్ర, ఇంకొక కొంచెం తిను, ఇంకొక కొంచెం కొనుక్కుపాటు. ఈ శరీరానికి అన్నీ కావాల్సింది ఇదే కదా. ఇప్పుడు ఈ ఆత్మకి శరీరానికి మధ్యలో ఏంటి చెప్పండి? పోరాడాలంది. అందుకే శనివారం ఒకరోజు ఉపవాసం మనకి. మా వాడు చిన్నప్పుడు తినేదాకా ఉపవాసం చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఉపవాసం అమ్మ, దేవునికి స్తోత్రం. ఎప్పుడు వరకు? తినే వరకు. ఇటువంటి బ్యాచ్ కొంతమంది ఉంటుంది, ఏజ్ రక్తం వేచి. అర్థమవుతుందా? దీన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం. ఏం చేయాలి? ఏముండాలి మనకి? కంట్రోల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ శరీరానికి అంటే నేను క్లియర్గా చెప్తానికి సమయం లేదు. శరీరం ఎప్పుడు శరీరం దాని గురించి, శరీరమైన వాటి గురించి ఆలోచిస్తుంది. ఆత్మ ఎప్పుడు కూడా. అందుకే పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించిందంటే ఈ రెండిట్లకి పడదు. ఈ రెండిట్లకి ఏంటంటే పోరాటం. నేనంటాను, నువ్వు ఆత్మను జయించాలంటే శరీరాన్ని నలగొట్టేయాలి. నలగొట్టేయమంటే రొబ్బరులు ఇచ్చి కొట్టుకోమని కాదు, వేసి రక్తమే. అది నలగొట్టడం అంటే పౌలు గారు అంటున్నాడు, ఇతరులకు బోధించిన నన్ను నేను నలగొట్టుకోవడం అంటే దేని ద్వారా అంటే ఉపవాసము ద్వారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంటే స్వాధీనం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. జయించాలి అంటే, పాపాన్ని జయించాలి అంటే ఈ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో తెచ్చుకుంటే నువ్వు దేనినైనా కోరికలను అదుపు చేసుకోగలిగితే, ఏమండి ఆలోచనలు, ఉద్దేశాలు, థింకింగ్ నువ్వు కంట్రోల్ చేయగలిగితే ఎప్పుడు నిరంతరం ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది దేనికి దానికి. శరీరం ఏమో నువ్వు వెళ్ళొద్దు చేయొద్దు అంటే, ఆత్మ ఏమో నువ్వు వెళ్ళు, చెయ్యి, ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఉపవాసం ఉండు. ఎదుగో అయ్యబాబు అయ్యగారు నిజం చెప్పండి, ఆత్మతో పోరాడేవాడు పరిగెత్తుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది గుడికి ఏటబోతుని తీసినట్టు రావాలి పేదలకి. వీళ్ళ శరీరానికి ఆత్మకు పోరాటం జరిగేది ఏజరాక్తి వేజేయి. ఉండవే వచ్చేస్తున్నాను దేవునికి స్తోత్రం. అప్పుడు పోయి నీళ్ళు తడుతుంది. ఉండవే తాపి ఆత్మని ఏజరాక్తి వేజేయి. అప్పుడే ఏంటి జడేసుకుంటున్నాను. ఆత్మకు శరీరానికి పోరాటం కదా. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పెందల కాడిని వెళ్ళు, స్తోత్రాలాపన చేయి, నన్ను స్తుతించు, ఆరాధించు, నువ్వు ప్రార్థన చేయి. ఆత్మకు అది కావాలి. శరీరానికి కొంచెం ఆగు, కొంచెం ఆగు, కొంచెం ఆగు, కొంచెం ఆగు, కొంచెం ఆగు. ఇంక నీ బతుకు ఎప్పుడు కొంచెమే. మందు వేసినప్పుడు కూడా కొంచెం ఏమంటే బాగుంది. నేచర్ ఏ చేయి అంటే దేవుని స్తోత్రం లేచినట్టు చేయాలి. ఏమన్నా తెలుసా, ఇంకా బలమైన మంది అని ఉంటే ఏంటి లేచి రక్తం చేయి. అక్కలేపు నీ చేస్తా, నీ దగ్గర డబ్బులు లాగా లేచి రక్తం చేయి. నువ్వు దేవునికి ఎక్కువ కదా మనస్ఫూర్తిగా ఎలాగైనాని అలా లాగేస్తాను నీకు ఏజ్ రక్తమే చేయి. శరీరానికి ఆత్మకు ఎప్పుడూ కూడా ఇదే పోరాటం కదా. చాలా ఉన్నాయి అక్కడ. ఏంటి అంటే శరీర కార్యాలు చాలా ఉన్నాయి. ఆధ్యాత్మికమైన చింతన ఈ శరీరానికి, ఈ ఆత్మకు ఎప్పుడు మనలో ఏం జరుగుతుందంటే పోరాటం జరుగుతుంది. నేనంటాను, పోరాటమును మనము జయించగలిగి ఆత్మ విషయాలలో పోరాడి, దైవజనుడు రాశాడు పోరాటం ఆత్మీయ పోరాటం అని పాట రాశాడుగా. ఏమండి దైవజనుడు తన యవన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుని, దైవజనుడు యేసన్న గారు ఏమండి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఒక్కోసారి ఆయన సాక్ష్యం వింటే నిజంగా మనం మన 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 జీవితం మనకు బెటరే కదా అనిపించింది. ఆయన ఏంటో తెలుసా, ఒక రోజున భయంకరమైన ఆకలితో వెళ్తే అన్నం ఉంటుంది కదా, అది పాడైపోయిన అన్నం పెట్టారు. ఎంత బాధ చెప్పండి. ఇది బాగోలేదు అంటే ఆ యజమాని ఏం చేస్తాడు పాపం దైవజనుడు. అప్పటికే పాపం ఆయన ఎన్నో దినాల నుంచి ఉపవాసం ఉన్నాడంట. కానీ ప్రార్థన చేసుకుని దాన్ని ఏం చేశాడు తెలుసా, తినేసాడు. ఆయన ఎలా చెప్తున్నాడు, నా ఒళ్ళు పులకరించిపోయిందన్నమాట. అంటే
నిజం చెప్తున్నాను, ఆయన అలా పోరాటం చేశాడు కాబట్టి ఈ రోజున భక్తులైన వాళ్ళందరినీ చూస్తే అలాగా తమ జీవితాలతో పోరాటం చేసిన వాళ్ళే. శరీరం ఎప్పుడు కూడా సౌఖ్యం సుఖాన్ని కోరుకుంటే ఆత్మ దానికి ఆపోజిట్గా. దీనికి ఎప్పుడు ఏం కావాలి చెప్పనా? విశ్వాసం కావాలి, దీనికి ప్రేమ కావాలి. ఏం కావాలి? ప్రేమ కావాలి, దీర్ఘశాంతం కావాలి, దయాలత్వం కావాలి, మంచితనం కావాలి, విశ్వాసం కావాలి, సాత్వికం కావాలి, ఆశా నిగ్రహం కావాలి. ఇవన్నీ కూడా ఆత్మ నుంచి కలిగి. అందుకే వీటికి పెట్టింది పేరు ఏంటంటే ఆత్మఫలాలు అని పెట్టాడు. ఏంటి చెప్పండి? ఏ ఫలాలు? ఆత్మఫలాలు. మనం వాటితో ఫలిస్తే ఇంక శరీరం పూర్తిగా మనం జయించగలం. ఆత్మఫలాలు ఫలించకుండా, విశ్వాసంలో ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, ఇంకొక మాట చెప్తాను, పోరాటం నిరంతరం మనం ఇందాక చేసాం, ఇందాక మనం చదువుకున్నాం. ఎవరితోనంటే ప్రస్తుత అంధకార సంబంధులైన లోకానాదులతో, సాతానుతో మనకు పోరాటం. ఎవరితోటండి? చెప్పండి గట్టిగా. సాతాను ఏదో ఒక రూపంలో ఉంటుంది పోరాటం చేయడానికి. మారని భర్త రూపంలోనో, మారని కోడల రూపంలోనో, పిల్లల రూపంలోనో, పక్కింటోడి రూపంలోనో, ఎదురింటోడి రూపంలోనో. నిజంగా ఒక్కొక్కసారి ఎందుకురా బాబు అని అనిపిస్తుంటుంది. సాతానుడు ఏదో రక రూపంలో గలిబిలి, కంగారు, తొందరే ఏదో. చెప్పండి, మన జీవితాల్లో ఎప్పుడు మనం సంతోషంగా ఉన్నాం, సంతోషంగా ఉందాము అనేటప్పటికి సాతాను ఏదో రకంగా కదా, ఏదో ఒక రూపంలో గలిబిలే కదా. నిజంగా చెప్తున్నాను, అపవాదిని మనం జయించగలిగాము అంటే యేసు ప్రభుల వారి మనకు ఒక ఉదాహరణ. నేనంటాను, నువ్వు ప్రార్థన ఉంటేనే సాతాన్ని జయించగలవు. 2 వాక్యం ఉంటేనే సాతాన్ని జయించగలవు. 3 ఉపవాసం ఉంటేనే సాతాన్ని మనం ఏం చేయండి? జయించగలం. హల్లెలూయ. ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఉపవాసం ఉండాలి. ఈ 3 ద్వారానే ఎటువంటి అపవాదినైనా మనం ఏం చేయగలం? జయించగలం. ఆమేన్, ఆమేన్. మన ఆత్మీయ తల్లి దైవజనురాలు, ఆమె ఉపవాసాలుండి, మా చిన్నప్పుడు మా తెలియ కట్టిక ఉపవాసం, ఉమ్ము కూడా మింగేది కాదు. మహాతల్లి దైవజనురాలు చేస్తే ఉపవాసం అలా చేసేది, ఉమ్ము కూడా మింగేది కాదు. 7 దినాలు చేసిన కట్టిక ఉపవాసం అలా చేసింది. అది ఈ స్థలంలో ఇన్ని కార్యాలు జరగడానికి గల కారణం ఏంటంటే ప్రార్థనలే. మన గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ. యజ్ఞరక్తం ఏం చేయం. నేను ఎప్పుడైతే నా గొప్పతనం నేనేం అనుకోను, దేవుని కార్యం వాళ్ళు చేసిన ప్రార్థనని యథార్థంగా ఒప్పుకుంటాం. దేవుని స్తోత్రం. అంతేగాని నా ప్రార్థన వల్ల అయిపోయిందని ఎవడు చెప్తా, ఇవి ప్రార్థన చేసేస్తున్నట్టు అయిపోయిందంటే యజ్ఞరక్తం ఏం చేయం. వాళ్ళ కట్టికంగా ఉమ్ము కూడా మింగకుండా ఉపవాసం చేసి, ఉపవాసం ద్వారా శోధనలన్నింటినీ ఏం చేశారు? జయించగలిగారు వాళ్ళు. దేవుని స్తోత్రం. మామూలు కాదు అవన్నీ, మామూలు విషయం కాదు. వాటినన్నిటిని వారు అలాగ జయించగలిగారు. సాతాన్ని జయించాలంటే ప్రార్థన ఉంటే నువ్వు జయించగలవు, వాక్యం ఉంటేనే జయించగలవు, ఉపవాసం ఉంటేనే జయించగలవు. ఈ 3 యేసు ప్రభువే చూపించాడు. సమయం అయింది, ముగిందాం. ఓకేనా? అయితే 7 పాయింట్లు చెప్పాలి, 6 పాయింట్లే చెప్పాం, 1 పాయింట్ అని అనుకోకండి. ఆ 7వ పాయింట్ ఏంటంటే ఆ దేవుని వాక్యం కొరకు మనము పోరాడాలి. చూడండి, యోధా పత్రిక వివరించను, సమయం అయింది. 7వ పాయింట్ ఏంటంటే యోధా పత్రిక 1:3. 3 అండి. యోధా పత్రిక 1:3 చదవండి. ప్రియులారా, మనకందరికీ కలుగడి రక్షణ గురించి మీకు రాయవలనని విశేషాక్షక్తి గల వాడిని బోధ నిమిత్తము నేను పోరాడుతాను. అంటే బోధ నిమిత్తం ఏం చేస్తున్నారు? అలా పోరాడే వాళ్ళు బెరయ సంఘ విశ్వాసాలు. అంటే ఉపదేశం కొరకు పోరాడాలి. మన ఉపదేశం ఏంటంటే ఆత్మల రక్షణ, అంతే కదా. మనది అదే. మన బేసిక్ పాయింట్ ఏంటంటే ఉపదేశం. ఏ ఉపదేశం? ఆది అపోస్తుల ఉపదేశం. ఏమండి? రొట్టె విరిచుట, ఏమండి? ప్రార్థన యందు, సహవాసం యందు, రొట్టె విరిచట యందు మనం ఏం చేయాలి? ఎడతెగక. అందులో బోధ ఉంది కదా, దాని కొరకే పోరాటం. మీరందరూ అందులోనికి రావాలనేది. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. అప్పగించబడిన బోధ నిమిత్తం దేవుడు ఇవ్వబడిన ఉపదేశం కొరకు మనం పోరాటం చేయాలి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి, నోరు తెరవండి, ప్రార్థన చేసుకుందాం. దేవా,
ఇంతవరకు నీ దైవజనుల నుంచి పాపముతో పోరాడాలి, ప్రార్థనతో పోరాడాలి, శ్రమలలో పోరాడాలి, విశ్వాసములో పోరాడాలి, అయ్యా శరీరంతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, బోధ నిమిత్తము పోరాడాలి అని 7 విషయాలు దేవా నీ సేవకులోంచి మాతో మాట్లాడు. అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దైవజనురాలు మన ప్రార్థనలో నడిపిస్తాడు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నాయనా అయ్యా నా తండ్రి, ఇంతవరకు ప్రభా నీ దాసుని అభిషేకించి ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. 7 విషయాలు నాయన పోరాటం గురించి నాయన మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా నీకు స్తోత్రాలు. ఈ 7 విషయాలు మా హృదయాల్లో భద్రపరుచుకున్నాయన అయ్యా నా తండ్రి, నా ప్రభా మేము పోరాటం చేయడానికి సహాయము దయచే తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా వాక్యానికి ఉపదేశానికి అప్పగించుకుని నాయనా అయ్యా మంచి పోరాటం మేము పోరాటానికి సహాయం దయచే తండ్రి. అయ్యా నా ప్రభా ప్రార్థనలో పోరాడాలని, విశ్వాసముతో పోరాడాలని ప్రభా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా నాయన 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుంది ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. వాటిని జయించడానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నాయన సాతానుతో పోరాటానికి సహాయము దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. ప్రార్థనలో పోరాడాలి ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన విశ్వాసముతో పోరాడాలి ప్రభా. అయ్యా వీటితో పోరాడాలంటే విశ్వాస బలం మాకు కావాలి నాయన. ప్రార్థనా బలము కావాలి నాయన. నీ శక్తి మాకు కావాలి నాయన. నీ అభిషేకం మాకు కావాలి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. వాటన్నిటిని మేము పొందుకుని బలం పొందుకుని ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీ యొక్క వాక్య ఉపదేశము కొరకు బోధ కొరకు నాయన పోరాడాలని ప్రభా ఈ రాత్రి నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా ఎక్కువగా ప్రభా నీ సన్నిధిలో పోరాడే కృప, ప్రార్థనలో పోరాడే కృప మాకందరికీ నీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా నాయన ప్రార్థనలో పోరాడి నాయన జయం పొందుకోవడానికి సహాయము దయచేయండి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకోనండి. మెత్తబడి నీ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఇక్కడ కూడి ఉన్న వాక్యమును విలరకను ఆయన కృప సదాకాలము తోడయుండి మనలందరిని నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్.